తెలంగాణ రాష్ట్రంలో అయితే రైతన్నల గోసలు రైతన్నల కన్నీటి కష్టాలు అయితే అస్సలకే ఆగుతలేవులా. నేను సుతము ఒక రైతు బిడ్డను, ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి సాధారణమైనటువంటి మానవుని లెక్కనైతే నేనైతే ఒక ప్రశ్ననైతే ప్రశ్నిస్తున్నా. మరి తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశానికే రైతు అనేటోళ్ళైతే ఎన్నుముక కదా. మరి గట్లాంటి ఎన్నుముక కలిగినటువంటి రైతుల ఎన్నుముకలు ఎట్లా ఇరగొడుతుంది ఈ ప్రభుత్వము? వాళ్ళ గోసలు, వాళ్ళ గోడు, వాళ్ళ కష్టము ఏమి వినబడతలేదా? రైతులైతే మనం చూసుకుంటే ధర్నాల పేరు మీద, రాస్తారోకల పేరు మీద గొడ 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 ఏడుస్తున్నారు. అకాల వర్షాలు పడి వాళ్ళు పండించినటువంటి మొక్కజొన్నలే కావచ్చు, పొద్దుతిరుగుడు పూల యొక్క విత్తనాలే కావచ్చు, అదేవిధంగా వరి ధాన్యమే కావచ్చు, అన్నీ మొలకెత్తేటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతున్నది. మరి అక్కడ ఉన్నటువంటి సెంటర్లు ఏవైతే ఏర్పాటు చేస్తే వాళ్ళైతే అమ్ముకుంటారు కదా. మార్కెట్లను అయితే వాళ్ళు పండించినటువంటి పంటనైతే మీరు కొంటే వాళ్ళు మంచుకుంటారు కదా. మీరు కొననియ్యరు. అక్కడ ఉన్నటువంటి అధికారికి ఏం చేయాలో తెలియదు. ఇటు ప్రభుత్వానికి సమాధానం చెప్పాలనా, ఇటు ప్రజలకు సమాధానం చెప్పాలనా, రైతులకు సమాధానం చెప్పాలనా, వాళ్ళు సతమతమయ్యి నిన్ననే ఒక ఆయనే మందు దాగి ఆత్మయత్నం కూడా చేసుకున్నాడు. గిన్ని జరుగుతుంటే కూడా ప్రభుత్వం ఎందుకు వడ్లు కొంటలేదు, ప్రభుత్వం ఎందుకు మక్కలు కొంటలేదు? అడిగేటోళ్ళు లేకనా, లేకపోతే వీళ్ళు రైతులే కదా, మేము చెప్పినట్టు వీళ్ళు చేయాల్సిందే అని అనుకుంటున్నారా? ఇక చూడుర్రి, రైతన్నల ఆకలి గోసలు. రైతన్నలు పండించిన పంట ఆరుగాలం చేసినటువంటి పంటనైతే వాళ్ళు అక్కడ పోసిన, రోడ్ల మీద పోసిన, మార్కెట్లో పోసినా కూడా కొనే నాదుడేలేట. మరి ఎందుకు కొంటలేరో, అసలు సమస్య ఎక్కడుందో తప్పకుండానైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇగో కొనుగోళ్ళల్లా జాప్యంపై రైతుల రాస్తారోక. రైతులు ఎన్ని రాస్తారోకలు చేసినా, ఏం చేసినా కూడా ప్రభుత్వం అయితే గింత చెల్లడం లేదు. ఇప్పుడైతే ఉద్యమించాల్సిన సమయం అయితే ఆసన్నమైంది రైతన్నలు. అందుకనే సార్ ఏమని చెప్పిండు, మోసపోతే గోసపడతారని ఆయన కేసీఆర్ సారు అంత మంచిగా చెప్పిండు. అప్పుడు మోసపోయారు ఓట్లేసి, ఇప్పుడు గోసపడుతున్నారు. ఇదంతా మనం చుట్టుకొని మన తలకాయ మీదకే తెచ్చుకున్నాం రైతులారా. ఇక ఆదిలాబాద్ మార్కెట్ యార్డులను అయితే మక్క రైతులు అది గోసలు పడుతున్నారట. జిల్లాలోని మార్కెట్ యార్డ్ ఏదైతే ఉన్నదో దాని ఆధ్వర్యంలో మద్దతు ధర కోసం అయితే కొనుగోళ్లు ప్రారంభించమని అధికారులు చెప్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. పలు చోట్లనైతే పిఎసిఎస్ ద్వారానైతే కొనుగోళ్లు ప్రారంభించినప్పటికీ గన్నీ సంచులు లేకపోవడంతో నిలిచిపోయినాయి. మరి గన్నీ సంచులు కూడా సర్కారే ఇస్తుంది కదా. మరి గట్లాంటి గన్నీ సంచులు కూడా ఇవ్వకపోతే ఎట్లా చెప్పు? గన్నీ సంచులు లేక కూడా ఇక్కడ మొత్తం ఆగిపోతున్నదట. దీంతో రైతులు ఎండల పడిగాపులు కాస్తున్నారు. ఎండను భరించలేక నీరసించిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మక్క కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు ఆదిలాబాద్కు సంబంధించినటువంటి రైతులు. ఒక్క ఆదిలాబాదే కాదు, సిరిసిల్ల, సిద్దిపేట, మహబూబ్ నగర్, మహబూబాద్, వరంగల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే నర్సంపేట, వర్ధన్నపేట, ప్రతి మార్కెట్ యార్డ్ దగ్గరనైతే రైతన్నలు ఇది ఎండాకాలముల్లా ఎండ ఎట్టగొడుతున్నది. రైతన్నలు ఎండలల్లా పడిగాపులు కాసుకుంటా ఎండకు గాబరయ్యి వడదెబ్బ దాకి మొత్తానికి సొమ్మసిల్లిపోయి కింద పడుతున్నారు. వాళ్ళకు మంచినీళ్ళు ఇచ్చే నాదుడు కూడా లేడు. మరి గట్లాంటి రైతన్నలకు ఎందుకు మోసం చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము? మరి గట్లాంటి రైతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాయి కదా. మరి మళ్ళొక మలక మీరు రావాలన్నా, ప్రజల ఆశీర్వాదం కావాలన్నా, మీరు మంచిగా ఉండాలన్నా వీళ్ళు మంచిగా ఉండాలి కదా. ఇక మీరు బొత్తులకు వీళ్ళకే అన్యాయం చేస్తే ఇంకెట్లెట్లా గెలుస్తారు? ఈ రైతులు మిమ్మల్ని ఎట్లెట్లా గెలవనిస్తారు అనుకుంటారు? ముందుగాల మీకు ఎన్ని సమస్యలున్నా ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసిన తర్వాత తప్పకుండా వెంటనే ఈ రైతన్నల యొక్క సమస్యలనైతే తప్పకుండా పరిష్కారం చేయాలి. ధాన్యం కొనుగోలు ఎంబటే చేపట్టాలి. ఇక చూడుర్రి, రేపు మండల కేంద్రాలనైతే ధర్నాలు చేస్తారట. దేనికోసము? ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని చెప్పేసి. 90 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి కేవలము 10 లక్షల మెట్రిక్ టన్నులే కొంటారట. అంటే 90 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే వీళ్ళు 10 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొంటున్నారట. ఇంకా 80 లక్షల మెట్రిక్ టన్నులు లేనప్పుడు కొంటారా? రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు భాగం
ఇక రైతు సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షులు అయితే ఇంతగానం ప్రశ్నలు వేస్తున్నారు. ఇక ఎంతగానం ప్రశ్నలు వేసినా ఉల్లా తప్పకుండా అయితే ఇక రైతుల నుంచే తిరుగుబాటు మొదలు కావాలి. మరి రైతులందరూ ఏకమయ్యి ఈ తెలంగాణను ఏ విధంగానైతే గౌరవనీయులు కేసీఆర్ గారు సావునొట్లే తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిర్రో సేమ్ గట్లనే ఇప్పుడు రైతులు కూడా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలి. నేను ఏమని చెప్తున్నానంటే ఈ ఉద్యమం ఎట్లా, రైతుల ధాన్యం కొనాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని, గన్ని బ్యాగులు రావాలని, మరి మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి యాజమాన్యం తప్పకుండా ధాన్యం కొనుక్కోవాలని వీటి మీద ఉద్యమించాల్సిన సమయం అయితే ఇప్పుడే వచ్చింది ప్రజలారా. సో చూస్తూనే ఉండండి నిరంతరం ప్రజాపక్షం మిర్రర్ టీవీ.